సో రేపు ఆదివారము మన మీటింగ్ ఉంది బెంగళూరులో, నేను మిమ్మల్ని కలుస్తాను. సో అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు సూర్యకమలా మేడంకి ఫోన్ చేయండి. ఆవిడ ఎక్కడ కలవాలి, లొకేషన్ ఏమిటనేది మీకు షేర్ చేస్తారు. సో సండే మనం కలుద్దాం. సో అమెరికా భయము అనేది నిజమైంది. మొన్న అజిత్ దోవెల్ గారు మాస్కో వెళ్ళారు. ఒక హై లెవెల్ మీటింగ్లో ఈయన పాలు పంచుకున్నారు. తరువాత వ్లాదిమిర్ పుతిన్ గారిని కలిశారు. అంటే ఒక దేశ అధ్యక్షుడు ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడం ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈయన మాస్కో వెళ్ళినప్పుడల్లా కూడా పుతిన్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడము, మాట్లాడడము, భారత్కి వాళ్ళు ఇచ్చే విలువ. సో మళ్ళీ భారత్కు వచ్చిన అజిత్ దోవెల్ గారు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్, వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్ వస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ కన్ఫామ్ అయ్యింది, డేట్స్ త్వరలోనే ప్రకటిస్తాము. సో మన అజిత్ దోవెల్ గారు వ్లాదిమిర్ పుతిన్ యొక్క పర్యటన దీన్ని కన్ఫామ్ చేయడము చాలా గొప్ప వార్తగా అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అమెరికాకు మాత్రం, అంటే చూడండి, యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయిన తరువాత పుతిన్ మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలో వీళ్ళు పెట్టారు. ఇతను ఒక ఇంటర్నేషనల్ వార్ క్రైమ్ చేసిన వ్యక్తి. ఇతను పలానా దేశానికి వెళ్ళాడంటే ఇతన్ని అరెస్ట్ చెయ్యాలి, చేసి ఇంటర్నేషనల్ కోర్టులో నిలబెట్టాలి, ఇతని మీద ట్రయల్స్ మొదలు పెట్టాలి, ఇన్ని చెప్పారు. అలాంటిది భారత్ విషయంలో ఒక రెడ్ కార్పెట్ వేసి అసలు మీరు రావడము వీఆర్ డిలైటెడ్, మీకు అజిత్ దోవెల్ గారు చెప్తున్నారు, వీఆర్ డిలైటెడ్ టు రిసీవ్ యూ, అసలు నువ్వు మా దేశానికి రావడం మాకు గొప్పగా ఉంది. ఎలా ఉందో చూడండి. సో అమెరికా వాడు ఎక్కడైతే భయపడుతున్నాడో దానిని భారత్ ఇవాళ రియాలిటీ చేస్తుంది. పోయిన వీడియోలో మాట్లాడాను, అమెరికా వాడికి లొంగకు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన ఒక అతిపెద్ద సందేశం. సో సరిగ్గా మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ప్రపంచ నిపుణులు ఒకవేళ భారత్ రష్యన్ ఆయిల్స్ కొనడం మానేస్తే ఏం జరుగుతుంది అంటే 27 దేశాలు, యూరోప్ యూనియన్లో ఉండే 27 దేశాలు ఏమైపోతాయని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ విడుదల చేశారు. సో ఇందులో వీళ్ళ యొక్క పెట్రోలియం రంగం అంటాం చూసారా, ఈ ప్రోడక్ట్స్ మీకు 3-4 పెరిగిపోతాయండి. అంటే పెట్రోల్ ధరలను ఎవరూ కూడా కట్టడి చేయలేరు. ఒకవేళ భారత్ ఒళ్ళు మండి రష్యన్ ఆయిల్స్ మాకు వద్దు అనుకుంటే ప్రపంచము ఒక అతిపెద్ద ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అందరికీ తెలుసు. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ఒక సిట్యువేషన్నే ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అతను ఏం మాట్లాడినా కూడా, అంటే ఎటువంటి శాంక్షన్స్, ఎటువంటి బెదిరింపులు, ఎటువంటి టారిఫ్స్ కూడా భారత్ విషయంలో పనికి రాదు. రష్యా విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. స్వయంగా మొన్న చెప్తున్నాడు ట్రంప్, ఎన్ని శాంక్షన్స్ విధించినా రష్యా వాళ్ళు లొంగడం లేదు, ఇది కాదు పద్ధతి, నేను వ్లాదిమిర్ పుతిన్ని కలుస్తాను, మాట్లాడతాను, నెగోసియేషన్స్ చేసి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తాను. స్వయంగా వాళ్ళ రాయబారిని వ్లాదిమిర్ పుతిన్ వద్దకు పంపించాడు. పోయిన వీడియోలో ఇదే మాట్లాడారు. సో ఫైనల్గా వాడే లొంగిపోతాడు. అంటే ఇవాళ ఒక మాట, రేపు ఇంకొక మాట, ఎల్లుండి రెచ్చిపోయి మాట్లాడడం, 4వ రోజు తోక ముడుచుకొని కూర్చోవడం, ఇది అమెరికా తీరు. సో దీనిని మనం బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టి మన ఎజెండాలో ఏముంది? పుతిన్ గారితో ఉండే స్నేహం. ఇక చాలామంది దీన్ని కవర్ చేయడం లేదండి. 11th సెషన్ ఆఫ్ ఇండో రష్యా వర్కింగ్ గ్రూప్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, ఇది ప్రోగ్రామ్ అండి. దగ్గర 80 మంది భారత్ రష్యాకు సంబంధించిన నిపుణులు పాలు పంచుకున్నారు. ఎక్కడ? ఢిల్లీలో. అంటే రష్యాకు భారత్ మధ్య ఉండే స్నేహము, వీళ్ళు బ్రేకప్ అయిపోతారు అన్నారు. ఇవాళ ఈ 11th సెక్షన్లో ఇంతమంది రష్యా నిపుణులు భారత్ దాకా రావడము, వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఏంటి? మీకు సోషియో ఎకనామిక్, కల్చరల్, ఇండస్ట్రీస్, టెక్నాలజీ, ఇన్ని రంగాల్లో కూడా భారత్కి రష్యాకు మధ్య ఎలాంటి స్నేహము ఉండాలి, ఇక్కడ ఈ మీటింగ్, ఇందులో ఉన్నత అధికారులు సంతకాలు పెట్టుకోవడము, ఎన్నో అగ్రిమెంట్స్ వేసుకోవడం ఏంటి, చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంది ఈ ఫ్రెండ్షిప్ అని చెప్పడానికి.
పుతిన్ గారు రావడానికి ముందు ఇలాంటి ఏర్పాట్లు అనేవి భారత్ రష్యా కలిసి చేస్తున్నారు. సో ఇది ప్రపంచము గమనించకపోవచ్చు, కానీ అమెరికా వాడు మాత్రము కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం ఎంత చెప్పినా ఎంతలాగా పుష్ చేసినా ఇంకా భారత్ రష్యాకు చేరువవుతుందే తప్ప వీళ్లను విడదీయడము అనేది ఇంపాసిబుల్. సో మరి పుతిన్ గారి వైపు నుంచి మెసేజ్ ఏంటి? ఎవడు ఏం మాట్లాడినా ఏం చెయ్యాలనుకున్నా నేను ఉన్నాను నీకోసరము, భారత్ వస్తున్నాను, ఎవడు నిన్ని టార్గెట్ చేస్తాడో నేను చూస్తాను. ఇది పుతిన్ ఇచ్చే అతిపెద్ద మెసేజ్. సో ఇంత పెద్ద పవర్ మన వెనక ఉన్నప్పుడు మనం అమెరికా లాంటి దేశాలు వాళ్ళు చెప్పే మాటలు, ఈ కళ్ళబొల్లి కబుర్లు, బెదిరింపులు మనకెందుకండి? సో ఇప్పుడు ఇండియా రియాక్షన్ ఏమిటి అంటే ఇంకా ఎక్కువ రష్యన్ ఆయిల్స్ కొనడం, ఇంకా ఫ్రెండ్షిప్ని పెంచుకోవడం. ఫైనల్గా ఈ క్వాడ్ గ్రూప్ ఉంది చూసారా, భారత్ లేని క్వాడ్ గ్రూప్ కుదిరితే మీరు నిర్వహించుకోండిరా, మేమైతే వెనక్కి వచ్చేస్తున్నాము, మేము వచ్చిన తరువాత క్వాడ్ గ్రూప్ ఉంటుందా, మీరు రన్ చెయ్యగలరా? ఇంపాసిబుల్. సో ఇప్పుడు యూరోప్ యూనియన్లో ఉండే నాయకులు, ఈ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోని విషయం ఏంటంటే కామన్ మ్యాన్ యొక్క ఆలోచన ఒకలా ఉంటుంది. వీళ్ళు కూర్చొని చెప్పాను కదా పోయిన వీడియోలో, 30 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఓవర్ నైట్ మనకు లాభము ఈ టారిఫ్స్ వల్ల. అరే అది నీ గవర్నమెంట్కి రా, ప్రజలకు కాదు. నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అంటే ట్యాక్స్ రూపేణా నేను 30%, 40% కట్టాలి అంటే ఒక 40,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, ఖర్చు పెట్టాలి అంటే నేను ఎందుకు చేస్తాను? డొనాల్డ్ ట్రంప్ మా ఇంటికి వచ్చి ఏమైనా డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా. సో ఈరోజు అమెరికా అంతా ఇదే ప్రాబ్లం అండి. ఎక్కడ మీరు ఏం కొనాలన్నా అంటే ఇది ఒక్క భారత్తో చైనానో చాలామంది అనుకుంటున్నారు. కాదండి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, మీరు షాక్ అయిపోతారు. కెనడా, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా ప్రతి ఒక్క దేశంతోనూ ఇతనికి గొడవలు. సో అక్కడి నుంచి వస్తున్న సరుకులు కరెక్ట్గా రావడం లేదు. దాంతో అమెరికా ప్రజలు ఇవాళ ప్యానిక్ అయిపోయి ఉన్నారు. ఇలా ధరలు స్కై రాకెటింగ్, ఎక్కడ చూసినా మీకు అసలు మేము ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఇలాగ మేము ఎలా బతుకుతాము? ఎంత సంపాదించినా ఈ దినసరి సరుకులకే ఖర్చు అయిపోతూ ఉంటే, తినడానికే ఖర్చు అయిపోతూ ఉంటే మేము ఎలా బతికేది? ఈ ప్రాబ్లమ్స్ అంతా విఐపీస్ డొనాల్డ్ ట్రంప్కో లేదా జేడీ వ్యాన్స్కో తెలియదండి, కానీ కామన్ మ్యాన్ మాత్రము ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాడు. సో ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న ఈ టారిఫ్స్ అనేవి భారత్ను ఏమీ చేయలేదు. రష్యా అయితే పోరా అన్నారు, చైనా వాడైతే పదా చూసుకుందాం, మేము కలిసిపోతాము, అప్పుడు నీ సంగతి చెప్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అలాంటి పుతిన్ భారత్కి రావడము మాకు ఎక్కడ లేని ఆనందం అని చెప్పి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవెల్ గారు మాస్కో వెళ్ళి వెనక్కి వచ్చి మీడియాను పిలిచి ఇంత పెద్ద విషయాన్ని చెప్పడము, అలాగే భారత్కి రష్యాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఎంతలా పెరుగుతుంది, తగ్గడము కాదండి. నువ్వు బెదిరిస్తున్న కొద్దీ మా రిలేషన్షిప్ అనేది పెరుగుతూనే ఉంది. రేపు నీకు ఇది ప్రమాదము, గమనిస్తున్నావా లేదా? ఇది మనం అమెరికాకు ఇచ్చే ఒక అతి పెద్ద హెచ్చరిక. దీనిని గమనించకుండా నువ్వు ఏం చెయ్యగలవు అనుకుంటే మనము కాదు, పుతిన్ ఏం చెయ్యాలో అదే అమెరికాకు ఆయన చేసి చూపిస్తాడు. ఇదైతే మాత్రం వాస్తవము. మరి పుతిన్ ఇండియాకు రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.